హాయ్ అండి. ఇక్కడ 'జయప్రకాష్ నారాయణ' గారు అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ 2 రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు. అలాంటి ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, అలానే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి 'జయప్రకాష్ నారాయణ' గారు ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగించాలా అని ఒక క్వెషన్ అడిగితే, దానికి సమాధానంగా తను సచివాలయ వ్యవస్థను నేను సమర్థిస్తాను. కాకపోతే సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ కిందకి తీసుకొచ్చేసి, ప్రస్తుతం ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో పనిచేసేటట్టు కొనసాగించాలి అని సూచించటం జరిగింది. అలానే ఇక వాలంటీర్ల విషయానికొస్తే, వాలంటీర్లనేది ప్రస్తుతానికైతే అనవసరం. ఆ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేయటం మేలు అని తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని చంద్రబాబు గారు ఏకీభవిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే తను కూటమి అధికారంలోకి వస్తే రూ. 10,000 జీతం ఇచ్చేసి వాలంటీర్లను కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి జేపీ గారి మాటలను బాబు గారు ఆచరిస్తారో లేదో చూద్దాం. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.